హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ తోటి కొంచెం కొత్తగా డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నా. ఇట్లా వేసిరంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. ఇట్లా మంచి గ్రేవీతో అద్దరిపోద్ది. ఇది ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను ఎగ్స్ అనేవి తీసుకుంటున్నా. ఇలా ఒక గిన్నెలో ఎగ్స్ అనేది యాడ్ చేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఇట్లా వాటర్ తగ్గే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా హాఫ్ వరకు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా దోశ పెంక అయినా సరే చపాతీ పెంక అయినా సరే ఇట్లా పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనకి ఫ్రై చేసుకోనికి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. దీంట్లోకి కొంచెం కారం పొడి, కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడనివ్వద్దు. అట్లనే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఒక్కొక్కటిగా ఇందులోకి కొంచెం ఆయిల్ అంటేలాగా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఇట్లా మొత్తం అన్ని ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం కొంచెం చిన్నగా కదిలిస్తూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పడితే మాడిపోతాయి. తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇట్లా టర్న్ చేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మాడనివ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ పెంకలోనే ఆయిల్ ఉంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. దీంట్లోకి మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ అనేవి ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అనేవి యాడ్ చేస్తున్నాం. నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా. దీంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువనే తీసుకున్నా. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేయడం వల్ల కొంచెం తొందరగా కుక్ అవుతాయి. సాల్ట్ వేసుకొని కొంచెం టర్న్ చేసుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి ఇవి రెండు యాడ్ చేసి కొంచెం మంచిగా కలపాలి. దీంట్లోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాం. పసుపు కూడా వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి మంచిగా ఇట్లా వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పచ్చివాసన పోతుంది. ఇట్లా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఇందాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, అది అనేది ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాం. సేమ్ మనం మిక్సీ పట్టిన గిన్నెలో వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం అటు ఇటు టర్న్ చేసిన తర్వాత ఆ మిక్సీ జార్ని కొంచెం కడిగి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టలేదు ఉడికేటప్పుడు. దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. మీరు కావాలంటే ఇంకా కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే స్పైసెస్ అనేవి యాడ్ చేసినా కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇట్లా కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చినప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేవి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం నెమ్మదిగా అన్నీ ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ అనేది ఉడకనిద్దాం. ఇలా ఉడకనిస్తే ఆ గ్రేవీ అనేది మొత్తం ఎగ్స్కి మంచిగా పడుతుంది. చూసారా గ్రేవీ అనేది ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఎగ్స్ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇట్లా వేసిరంటే చాలా బాగా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.